అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే వయసులో చాలా చిన్న అబ్బాయి 20 ఏళ్ళ అబ్బాయి డివిజన్ అనే కంపెనీలో అంటే ఆన్లైన్లో ఒక లింక్ జాబ్స్ అని సెర్చ్ వెరిఫై చేస్తున్న ఒక లింక్ ఓపెన్ చేసే అబ్బాయి ఏదో జాబ్ వస్తుందనే ఆశతో వాళ్ళ తల్లిదండ్రికి ఏదో సపోర్ట్గా ఉందామన్న దాంట్లో ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు ఎన్ని డబ్బులు కట్టమంటే అన్ని డబ్బులు దాదాపు ₹1,00,000 వాళ్ళు ఎట్లా డిమాండ్ చేస్తే అట్లా అన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని రూము అరేంజ్ చేసుకొని మరి ఆ అబ్బాయి ఒక నెల రోజుల పాటుగా ఆ కంపెనీలో జాబ్ చేశారు. మరి కంపెనీలో లోపల ఏం వేధించారో ఏంటో అనేది తెలియదు. ఖచ్చితంగా అయితే వేధింపులు అయితే జరిగిన. ఎందుకంటే ఒక నెల రోజుల శాలరీ కోసము చనిపోవడం అనేది అది నాట్ ఏ జోక్. ఎందుకంటే నేను ఒక తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం స్టేట్ కోఆర్డినేటర్ అండ్ సోషలిజం ఛానల్ CEO అలాగే నేను ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇప్పుడున్న యువతకి చెప్తున్నా, ఆన్లైన్లో ఎటువంటి లింకులు ఓపెన్ చేసి జాబ్స్ కొరకు మీరు ఆతృత పడి ఏదంటే ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు, ఏది నమ్మశక్యంగా లేదు. ఎవరైతే డబ్బులు కట్టమని మిమ్మల్ని అడుగుతారో అది ఖచ్చితంగా ఫేకే ఉంటుంది. జాబులు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగరు. ఆన్లైన్లో ఎటువంటి లింకులు ఓపెన్ చేయకండి. ఈ డివిజన్ అనే కంపెనీ పైన మా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం తరఫున కూడా మేము ఖచ్చితంగా అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత పోరాడతాం. ఇంటికి పెద్ద కొడుకు అతను, పాపం వాళ్ళు పోగొట్టుకొని ఈరోజు దీన స్థితిలో వాళ్ళు ఇక్కడ మనల్ని అందరిని అభ్యర్థిస్తున్నారు. ఈ ఇష్యూ గవర్నమెంట్ వరకు చేరాలి, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇట్లాంటి కంపెనీస్ జోలికి వెళ్ళకండి.